నేను మీ కావ్య. మీ అందరు కూడా తెలిసిందే పర్యాటకులపై ఉగ్రదాడి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది? జమ్మూ వర్సెస్ భారత్. అసలు ఏం జరగబోతుంది జమ్మూ కాశ్మీర్ వర్సెస్ పాకిస్తాన్లో? అసలు జమ్మూలో కూడా ఒకవైపు నిరసన కార్యక్రమాలు, క్యాండిల్ ర్యాలీలు కూడా చేస్తున్నారు పాక్కి వ్యతిరేకంగా. బీహార్ గడ్డ పైన కూడా మోడీ చాలా సీరియస్ కమెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మనం చూస్తుంటే అరేబియా సముద్రంలో కూడా ఇప్పటికే ఆర్మీ అండ్ దాంతో పాటు రిహార్సల్స్ కూడా చేస్తున్నాయి. ఇంకోవైపు ఎప్పుడైనా సర్జికల్ స్ట్రైక్ కి పిలుపు రావచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ అన్నిటి మధ్యలో అసలు ఏం జరగబోతుంది, అసలు భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది, ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆర్మీలో వర్క్ చేశారు అండ్ ఆ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో కూడా మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సో ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో జమ్మూ కాశ్మీర్ బార్డర్ అంటేనే హిందూస్ కి కావచ్చు, లేదంటే ఒక ఇండియన్స్ కి కావచ్చు, ఒకలాంటి ఎమోషన్. సో అట్లాంటిది ఒక టెర్రరిస్ట్ల దాడి మనం చూసాం, ఉగ్రదాడి. అవునండి. సో ఏంటి అసలు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయండి? ఎందుకంటే అక్కడ కూడా మీరు శివశక్తియా, ఆపరేషన్ శివశక్తి అండి, ఎస్, అందులో కూడా పాల్గొన్నారు. అవునండి. సో అసలు ఆ బార్డర్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి సార్? అసలు ఇప్పుడు జమ్మూ సిచ్యువేషన్ కనుక మనం చూసినట్లయితే అండి, మనకి ఎంటైర్ స్ట్రెచ్ చూస్తే పాకిస్తాన్ బార్డర్, చైనా బార్డర్, ఇటు బంగ్లాదేశ్ బార్డర్, ఇవన్నీ కూడా బార్డర్ ఏరియాస్ అండి. మనకి ఎక్కువగా టెన్షన్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్ కానీ, చైనా బార్డర్ కానీ, ఇటు బంగ్లాదేశ్ బార్డర్ కానీ. ఇటు ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బార్డర్ కనుక మనం చూసినట్లయితే టెరైన్ చాలా బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, అండ్యులేటెడ్ టెరైన్ ఉంటుంది, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఇటువంటి దాన్ని బట్టి ఏదో జస్ట్ మనం పంజాబ్ ఉన్నది అనుకోండి, ఇండో పాకిస్తానీ పంజాబ్ బార్డర్, అక్కడ మనం ఒక కంచి వేసి ఆ కంచిలో మనం విజిబిలిటీ అనేటువంటి చూసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయండి. కాశ్మీర్లో ఆ పరిస్థితి ఉండదండి. అక్కడంతా కూడా టెరిటరీ అనేటువంటిది చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. అలాగే అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కంపోజిషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కానీ మీరు చూసినట్లయితే ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ని మనం 3 రీజన్స్ కింద డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ కింద ఉన్నటువంటి జమ్మూ సెక్టార్, ఆ జమ్మూ ప్రాంతం. తర్వాత ఆ మధ్యలో యాక్చువల్ మనం వ్యాలీ అంటాం కదండి, అది శ్రీనగర్ వ్యాలీ, యాక్చువల్గా శ్రీనగర్ ప్రాంతం. ఇటు కొండలు, జమ్మూలో కొండలు, లడాఖ్లో కొండలు, ఈ మధ్యలో ఉన్నటువంటి లోయ ప్రాంతమే శ్రీనగర్, సుందరమైనటువంటి ప్రాంతం, పర్యాటక ప్రాంతం. సో ఫస్ట్ మనం జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అవ్వాలంటే జమ్మూకి ఎంటర్ అవుతాము. జమ్మూ దగ్గర నుంచి శ్రీనగర్కి వెళ్తాము. ఇప్పుడు సంఘటన జరిగినటువంటి ప్రాంతం శ్రీనగర్ వ్యాలీ. దానిపైన మనకి కార్గిల్ వారు జరిగినటువంటి ప్రాంతం లడాక్ రీజన్ అండి. ఇది మనకి ఎంటైర్ కాశ్మీర్లో ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కంపోజిషన్ కనుక మనం చూసినట్లయితే నివసిస్తున్న ప్రజలు జమ్మూ ప్రాంతంలో మనకి హిందువులు, సిక్కులు మెజారిటీ అండి, ముస్లింలు మైనారిటీ తక్కువ సంఖ్యలో ఉంటారు. శ్రీనగర్ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ముస్లింలు మెజారిటీగా ఉంటారండి, చాలా ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు. హిందువులు తక్కువగా ఉంటారు, సిక్కులు తక్కువగా ఉంటారు. లడాక్ రీజన్ దగ్గరకు వచ్చేసరికి ముస్లింలు, బౌద్ధులు, బుద్ధిస్టులు వీళ్ళు మెజారిటీ, హిందువులు మైనారిటీ. ఇది రిలీజియస్ కంపోజిషన్. ఎక్కడైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నారో శ్రీనగర్ ప్రాంతం, ఇట్ ఈస్ అ హాట్ స్పాట్ అండి. ఎప్పుడు కూడా నిప్పులు కొలిమిలాగా అక్కడ ఎప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటాయి. చూడండి, అనంతనాగ్ లో కానీ, లేకపోతే అనంతనాగ్ డిస్ట్రిక్ట్, లేకపోతే అమర్నాథ్ యాత్ర, ఇవన్నీ కూడా చూసినప్పుడు దాడులు అనేవి ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటాయండి. అయితే ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి రిలీజియస్ సెంటిమెంట్స్, మీరు సెంటిమెంట్స్ అన్నారు కూడా చెప్తున్నారు, సెంటిమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ శ్రీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంతమంది వీళ్ళ తాలూకు ప్రజలు అక్కడ ఉండిపోవడం వల్ల, వీళ్ళ బంధువులు ఉండిపోవడం వల్ల వీళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వైపే ఉన్నాయి. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఏమంటున్నారు అంటే, ఈ కాశ్మీర్ని మేము ఆజాద్ కాశ్మీర్ని చేస్తాం, కాశ్మీర్కి స్వతంత్రం ఇస్తాం. అరే, బ్రిటిష్ వారు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, నువ్వెవడు స్వతంత్రం ఇవ్వడం అంటే భారతదేశము కాశ్మీర్ని కబలించి వేస్తుంది. చూడండి వాళ్ళ బ్రెయిన్స్ ఎలా స్పాయిల్ చేస్తున్నారో, ఐడియాలజీ ఎంత డేంజర్గా ఉందో. భారతదేశం ఆధీనంలో ఆ రాజా హరిసింగ్ భారతదేశానికి సంతకం పెట్టి ఆ ఒప్పందం ప్రకారం ఆయన ఇస్తే, వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటి అంటే, పాకిస్తాన్ ప్రచారం చేస్తుంది భారతదేశం కాశ్మీర్ని కబలించి వేస్తుంది, కబంధ హస్తాల్లో వాళ్ళని పీడిస్తుంది, కాశ్మీర్ ప్రజలను పీడిస్తుంది. కాబట్టి ఈ కాశ్మీర్ని స్వతంత్రం తీసుకురావడం కోసం, కాశ్మీర్కి స్వతంత్రం ప్రసాదించడం కోసం మా యొక్క జిహాద్ వీరులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు స్వతంత్ర వీరులు అంటండి, స్వతంత్ర సమరయోధులు అంట వాళ్ళు. జిహాద్
ఈ జిహాద్ కోసం పోరాడుతున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ కోసం పోరాడుతున్నారు అని చెప్పేసి అనేసరికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ యొక్క సెంటిమెంట్స్ ఎలా తయారైనాయి అంటే మనం ఈ జిహాద్లో మనం పాల్గొందాం, మన పిల్లల్ని ఈ జిహాద్లో పోరాటంలో ఏకం చేద్దాం, ప్రో పాకిస్తాన్గా మారడం అనేటువంటి జరిగింది గత 70 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక. ఎప్పుడైతే మన చారిత్రక పరమైనటువంటి నిర్ణయం ఆర్టికల్ 317 రద్దు చేశామో, సెంటిమెంట్స్ ఏ పార్ట్ అండి. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది క్లియర్ అయిందండి. ఫస్ట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క జమ్మూ ప్రాంతము, అలాగే ఈ కాశ్మీరు ఈ ప్రాంతం శ్రీనగర్ ప్రాంతము, వీటినన్నింటినీ కూడా నిలువుగా చీల్చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేసి అక్కడ సాధారణమైనటువంటి జీవన పరిస్థితులు నెలకొనే విధంగా చేయడం అనేటువంటి జరిగిందండి. ఎందుకంటే ఆర్టికల్ 370 అనేటువంటిది కాశ్మీర్ ఒప్పందంలో అక్కడ రాజా హరిసింగ్తో జరిగినటువంటి ఒప్పందంలో దాన్ని ఎలాగన్నా సరే స్వయం ప్రతిపత్తిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఆర్టికల్ 317 పెడితే అదే మన దేశానికి ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర నష్టాన్ని కలిగించిందండి. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఇచ్చింది, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు. ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిలో భాగంగా కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగము, భారతదేశంలో చేసినటువంటి చట్టాలు ఏమీ కూడా కాశ్మీర్లో చెల్లవు. అది ఆ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టుకుని వాళ్ళు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు ఓకే. అంటే నిర్ణయాన్ని వాళ్ళకి వదిలేసరికి వాళ్ళకి ఎప్పుడు కూడా ఫీలింగ్ ఎలా ఉందంటే మనం భారతదేశంలో అంతర్భాగం కాదు అనేటువంటి ఫీలింగ్, స్పెషల్ కేటగిరీ అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళకి 2 పౌరసత్వాలండి, కాశ్మీర్ పౌరసత్వం, భారతదేశం పౌరసత్వం. అంటే సిచ్యువేషన్ అంతా కూడా చాలా ఘోరంగా తయారైంది. ఓకే, అప్పటి పరిస్థితులను బట్టి మనం ఇచ్చాము. ఇప్పుడు మన దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం దాన్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి రద్దు చేశాము. సాధారణ జీవన పరిస్థితులు నెలకొంటున్నాయి. కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో మెయిన్ సోర్స్ ఏంటి అంటే అక్కడ టూరిజం అండి. ఎందుకంటే చాలా సుందరమైనటువంటి ప్రాంతం, టూరిస్టులు విజిట్ చేసేటువంటి ప్రాంతం. ఎవరైనా సరే వేసవిలో సేద తీరాలన్నా లేదా మన అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందండి. ఎప్పుడు సముద్ర తీరాల్లో ఉండేటువంటి వాళ్ళు, మైదానాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ యొక్క మంచు కొండలు చూడాలి అని అనుకుంటారు. కాబట్టి ఆ ప్రాంతం మంచి టూరిస్ట్ స్పాట్గా ఉందండి. శ్రీనగర్ దాల్ లేక్లో విహరించడం కానీ, లేకపోతే అక్కడ మంచు పడుతున్నటువంటి కొండల్లోకి వెళ్ళడం కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం శ్రీనగర్, సుందరమైనటువంటి లోయ. అక్కడ ఉండే టూరిస్ట్ స్పాట్స్ ఉండే వాళ్ళు కావచ్చు, ఏకంగా బంద్ ప్రకటించి నిరసనలు వాళ్లే చేస్తున్న పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. మరి కారణం ఏంటంటే ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల మీద దాడి చేస్తే రేపు పొద్దున ఎవరైనా సరే వెళ్ళడానికి సంకోచిస్తారండి. దానివల్ల ఎవరు ఉపాధులు కోల్పోతున్నారు. టూరిస్టులు అందరూ కూడా బ్యాక్ అయిన పరిస్థితి, ఉన్న బుకింగ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్న సిచ్యువేషన్స్. అవునండి, ఖచ్చితంగా. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇటు మోడీ ప్రధానిగా బీహార్ గడ్డ నుంచి స్పందించాడు, అటు జమ్మూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టూరిజం స్పాట్స్ చూసుకోవడం కావచ్చు, అక్కడ గైడ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్పందించి ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగి 2 రోజులు అవుతుంది, అయినా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పటి వరకు నోట మాటే లేదు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అతను చేయవలసిన డ్యామేజ్ ముందే చేసేసాడండి. అంటే ఏప్రిల్ 15న ఏదైతే మునీర్ మాటల్లో ఇవాళ మనం సజీవ సాక్ష్యంగా చూడొచ్చా? 100% అండి. దీని వెనకాల బ్యాకప్ అయింది ఏంటంటే ఆసిఫ్ మునీర్ యొక్క స్టేట్మెంట్. పాకిస్తానీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీరు, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ జరిగినటువంటి సంఘటన వెనకాల అతని హస్తం కూడా కనిపిస్తుందండి. దెర్ ఇస్ నో డౌట్. ఇది చెప్పకనే చెప్పేటువంటి విషయం అండి. ఆటోమేటిక్లీ అంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆక్యుపైడ్ నుంచి వచ్చినటువంటి ఏ సంస్థ అయినా సరే ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ బై ఐఎస్ఐ యొక్క క్లచెస్లు ఈ ఆర్మీ, ఐఎస్ఐ అండ్ తీవ్రవాదులు. ఈ ట్రయాంగిల్ రిలేషన్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్యన, వీళ్ళ ముగ్గురు మధ్యన ట్రయాంగిల్లో నడుస్తూ ఉంటుందండి. ఇటు తీవ్రవాదులు, ఇటేమో మన పాకిస్తానీ ఆర్మీ అండ్ ఈ యొక్క ఐఎస్ఐ. ఈ ముగ్గురిది కూడా ఇట్స్ ఎ డేంజరస్ ట్రయాంగిల్ అండి. ఇది కంటిన్యూస్గా మనకి ఎప్పటి నుంచో మనకి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి అంశమే. ఉగ్రవాదులు వచ్చారు అంటే ఉగ్రవాదులు వెనకాల ఐఎస్ఐ బ్యాకప్, పాకిస్తానీ ఆర్మీ. కార్గిల్ వార్లో మనం చూడలేదా? కార్గిల్ వార్లో కూడా చూసింది ఏంటి అంటే అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాతే కదా లెఫ్టినెంట్ సౌరభ్ కాలియాని వాళ్ళు దే బ్లడీ టేకెన్ ద నెయిల్స్ అండి, నెయిల్స్ తీసేశారు, దే చాప్డ్ ఇంటూ పీసెస్ అండి, చర్మాన్ని ఒలిచేశారు. ఇంత భయంకరంగా ఆయన యొక్క మృతదేహాన్ని ఛిద్రం చేసి పంపించారండి. సో ఆల్వేస్ ఈ ఆసిఫ్ మునీర్ కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా చూసేసరికి దీని వెనకాల 100% పాకిస్తాన్ ఆర్మీ యొక్క హస్తం, ఐఎస్ఐ యొక్క హస్తం 100% ఉందండి. సరే, ఇప్పుడు ఇంకొకటి, పంజాబ్ సరిహద్దుల్లో జవాన్
పీకే సింగ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏంటి అనే పరిస్థితి? ఇది చీప్ టాక్టిక్స్ డన్ బై, ఎందుకంటే ఇది ఆల్రెడీ టెన్షన్ రేజ్ అవుతుంది. టెన్షన్ రేజ్ అయినప్పుడు కొంతమంది జవాన్లు వాళ్ళు అదుపులో తీసుకోవడం, తీసుకున్న తర్వాత నెగోషియేషన్స్కి ఇండియాని ముందుకు పిలవడం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి, ఇప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో ఏం జరిగిందండి? ఆయన అనుకోకుండా ఆ యొక్క మిగ్ క్రాష్ అవడం వలన ఆయన దూకేవలసి వచ్చింది. ఇండియన్ టెరిటరీలో పడవలసినటువంటి ఆయన పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పడ్డం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీసుకెళ్లి ఆర్మీకి అప్పగించడం. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనం ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చిందండి. అప్పుడు కూడా మనకి చూస్తే బాలాకోట్ దాడుల సమయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు భారతదేశం ఎక్కడ యుద్ధానికి వెళ్తుందో అని చెప్పి భయపడి వాళ్ళని నెగోషియేషన్ ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారు దాన్ని. వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ పీకే సింగ్ విషయంలోనే కాదు, ఇంకా మనం అప్రమత్తంగా ఉండాలి. మరిన్ని క్యాప్చర్స్ జరుగుతాయి, లైవ్గా కొంతమందిని తీసుకుని వెళ్తారండి. అది పాకిస్తాన్ చేసేటువంటి చీప్ ట్రిక్. ఎప్పుడు కూడా నెగోషియేషన్, ఎప్పుడు కూడా నెగోషియేషన్. ఇప్పుడు చూడండి, హమాస్ చేసినటువంటి దాడుల్లో కూడా కొంతమందిని సజీవంగా బందీలుగా తీసుకుని వెళ్ళారు. అంటే ఏ దేశమైనా సరే శత్రు దేశం వాళ్ళకి యుద్ధ ఖైదీలుగా ఉండిపోయినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ దేశం యొక్క ఆధీనంలో, శత్రు దేశాల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దే ప్లే ఏ చీప్ ట్రిక్ ఆఫ్ నెగోషియేషన్. పాకిస్తాన్కి యుద్ధం చేసేటువంటి శక్తి లేదు, తెలుసు యుద్ధం జరిగితే ఏం జరుగుతుందని తెలుసు. కాబట్టి అందులో భాగంగా ఈ పీకే సింగ్ని తీసుకువెళ్ళిపోవడం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందినటువంటి వ్యక్తిని తీసుకోవడం ఇంకా జరుగుతాయండి. ఇలాగ ఇంకా జరుగుతాయి. ఎందుకంటే ఆ బార్డర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే పెట్రోలింగ్ చేసేటువంటివి అక్కడక్కడ కొంచెం అస్పష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఒక 10 అడుగులు అటు పడవచ్చు, ఒక 10 అడుగులు ఇటు పడవచ్చు. ఈవెన్ ఈ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఆపరేషన్ పరాక్రమ్ టైంలో నేను పనిచేశాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ వి క్రాస్డ్ ద బార్డర్. తెలిసి క్రాస్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, తెలియకుండా క్రాస్ చేసేటువంటి సందర్భాలు కూడా అప్పుడప్పుడు ఎదురవుతాయండి. అప్పుడప్పుడు అది చాలా టెన్షన్, ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో ఈజీగా క్యాప్చర్ చేసేస్తారు. అండ్ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో మనకు ఫైరింగ్ లేదండి. ఈవెన్ వీ కెన్ ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అవతల నుంచి దే ఆర్ ద పాకిస్తానీ రేంజర్స్ అని, మనకి ఇక్కడ బిఎస్ఎఫ్ ఎలాగో అలాగా రేంజర్స్ అంటాం వాళ్ళని. ఆర్మీ కదండి, రేంజర్స్. పాకిస్తానీ రేంజర్స్ ఉంటారు అక్కడ. ఆ రేంజర్స్ మనకు కనిపిస్తారు, మనం వాళ్ళకి కనిపిస్తాం. అండ్ విజిబిలిటీలో ఉంటాం. దాదాపు ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్లో కూడా కలవడం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. అంటే కలవడం అంటే టాక్స్ ఉండవు కానీ కనిపిస్తారు, విజిబిలిటీలో ఉంటామండి. సో ఇటువంటి సందర్భంలో ఫైరింగ్ అది లేదు కాబట్టి క్యాప్చర్ చేయడం చాలా ఈజీ. ఒంటరిగా కానీ పొరపాటున కానీ ఎక్కడన్నా దొరికినప్పుడు, 2-3 దొరికిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి సిచ్యువేషన్స్లో ఒంటరిగా వెళ్ళడం అనేటువంటి చాలా డేంజరస్ సిచ్యువేషన్. బడీ సిస్టమ్ అని ఉంటుంది ఆర్మీలో, ఆ బడీ సిస్టమ్ ఫాలో అవ్వాలి. అండ్ ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో అసలు యాక్చువల్గా వాస్తవాలు ఇప్పుడు బిఎస్ఎఫ్ ఆల్సో నాట్ రివీల్డ్, మనకు తెలియదండి వాస్తవంగా ఏం జరిగింది అన్నది, బట్ క్యాప్చర్ అయితే చేశారు. సో ఆ బార్డర్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా, అటు బార్డర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇటు ప్రధాని మోడీ మాటలు కావచ్చు, లేదంటే మన నదీ జలాలు వాళ్ళకి కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణానికి దగ్గరగా వెళ్తున్న పరిస్థితులను కనిపిస్తున్నాయి. 100% అండి. మనకి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి, వార్ వచ్చే కంటే ముందు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం కొన్ని కంజీనియల్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ స్టాప్ చేసి ఆ యొక్క సహృద్భావ వాతావరణంలో నడుస్తున్నటువంటి కొన్ని ఆపేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హై కమిషన్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కొంతమంది పాకిస్తానీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపించేయడం, అలాగే వాళ్ళు ఇండియన్ నేషనల్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళని పంపించేయడం. అలాగే అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో, ఇది 2 దేశాల మధ్య ఒక పండగ వాతావరణాన్ని సృష్టించింది. ప్రతి ఇటు ఇండియా నుంచి వస్తారు, అటు పాకిస్తాన్ నుంచి వస్తారు. వాళ్ళ యొక్క బిఎస్ఎఫ్ యొక్క ప్రదర్శన మన జవాన్లు చూస్తారు, మన సిటిజన్స్ చూస్తారు. అలాగే పాకిస్తానీ సిటిజన్స్ రేంజర్స్ యొక్క ప్రదర్శన చూస్తారు. అది ఒక ప్రదర్శనలా నడుస్తూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ ఇమీడియట్గా ఆ బార్డర్ అనేటువంటిది క్లోజ్ చేసేసాం. అలాగే సింధు నదీ జలాలు ఏదైతే ఉన్నాయో, ఈ సింధు నదీ జలాలు చాలా క్రూషియల్. ఇండియా ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. దాదాపు 80% జలాలతోటే వాళ్ళు బ్రతుకుతున్నారండి. అసలు సాధారణ ప్రజానికానికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, 1960లో చేసుకున్నటువంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందం కారణంగా మన దేశంలో పుట్టినటువంటి జల వనరుల మీద మనమే హక్కును కోల్పోయాం. ఇది వాస్తవం అండి యాక్చువల్గా.
మనం ఎప్పుడు కూడా దీని మీద మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ని కట్టుకోవాలి అంటే గనక ఆ ప్రాజెక్ట్ని కట్టుకోవాలంటే పాకిస్తాన్ అబ్జెక్షన్ రేస్ చేయడం ఏదో మనం తప్పు చేసినట్టు, ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పెట్టడం, ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో భారత్కు అనుకూలంగా తీర్పు రావడం, వీళ్ళకి చివాట్లు పెట్టడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయండి దాని మీద జరిగే ప్రాజెక్టు మీద. అయితే ఈ సింధు నదీ జలాలని ఎప్పుడు కూడా వాళ్ళకి ఆప్ చేసేస్తాం, ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేస్తాం అనేటువంటి పరిస్థితి యూరీ సంఘటనలోనూ రాలేదు, బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు రాలేదు, పుల్వామా సంఘటన జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఫస్ట్ టైం వీ హ్యావ్ టేకన్. ఎందుకంటే మనం కోరుకుంటున్నాం అందరూ కూడా ఏంటి అసలు పాకిస్తాన్కి ఈ యాక్షన్ మనం ఎందుకు చేయట్లేదు, వాళ్ళు మొత్తం టైట్ చేసి పడేస్తే అయిపోద్ది, వాళ్ళని అష్టదిగ్బంధనం చేయాలి, డిప్లొమాటిక్ వార్ఫేర్ అనేటివి నడవాలన్నారు. ఇది మనకి ఇప్పుడు ఈరోజు వాస్తవం కనిపించిందండి. సో ఈ డెసిషన్ వల్ల అంటే సింధు జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్ సింధు ప్రాంతం అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుందండి. పంజాబ్ సింధు ప్రాంతం, పాకిస్తాన్ పంజాబ్ అండ్ పాకిస్తాన్ సింధు ప్రాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళ ఆహార భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఓ రంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ని కార్నర్లో తీసుకెళ్ళి పిల్లిని కొట్టినట్టు కొడుతున్నామండి. ఇప్పుడు ఆ పిల్లి తిరుగుబడుపు చేస్తుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆ నదీ జలాలని ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రకరకాలైనటువంటి సమస్యలతో మన దేశంతో పోలిస్తే స్వతంత్రం వచ్చినప్పుడు 1950లోనూ 60లోనూ భారతదేశం ఎలా ఉందో ఈరోజు పాకిస్తాన్ అలా ఉంది. అంటే పాకిస్తాన్ కన్నా మనం కనీసం 40-50 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉన్నామండి. సరే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పాక్కి సంబంధించిన అటు అమెరికా కావచ్చు, లేదంటే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇప్పటికే గతంలో ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసే, కానీ వాళ్ళు కూడా తప్పుకున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడు యుద్ధానికి గనక పాక్ మేము సిద్ధం అని ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండబోతుంది? ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ ఐ డోంట్ థింక్ సో వాళ్ళు కనీసం ఒక నెల రోజులన్నా సస్టైన్ అవుతారా లేదా అనేటువంటిది పెద్ద డౌట్ అండి. వాళ్ళకు ఉన్నటువంటి నిల్వలు మొత్తం అయిపోతాయండి. అండ్ రెండోది ఇంకో సమస్య, వాళ్ళకి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఉంది కదా, అక్కడ సమస్యను సృష్టించగలం మనం. అంటే ఇక్కడ ఇంకా మనం అక్కడ ఇంకా వెళ్ళలేదు, ఇంకా దాన్ని ఇంకా టచ్ చేయలేదు. వీళ్ళు ఇక్కడ కాశ్మీర్లో మనం టచ్ చేశారు, మనం ఇంకా అక్కడ టచ్ చేయలేదండి. అక్కడ వాళ్ళకి సమస్యను సృష్టించగలం. అలాగే ఇప్పుడు ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉన్నటువంటి దేశాలు ఒక చైనా తప్ప మిగిలినటువంటి దేశాలు, మీరు చెప్పినటువంటి దేశాలు ఏమి ఇప్పుడు చైనా వెనక, పాకిస్తాన్ వెనక లేవు. మనకు చూస్తే ఈ రోజు ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల వల్ల పాకిస్తాన్ లో ఆగిపోయిన పరిస్థితి. చైనా నిజంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? చేస్తుందండి, చైనా సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే చైనా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, చైనా ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి. చైనాను పక్కన పెడితే మనకి ఈరోజు అమెరికా ఎప్పుడైతే మనకి సపోర్ట్ చేసిందో ఆటోమేటిక్గా చైనా అక్కడ, ఎందుకంటే అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ నడుస్తుంది. నువ్వు భారతదేశానికి సపోర్ట్ చేస్తావు, నేను పాకిస్తాన్, ఇది ఒక వ్యూ. రెండోది, పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వలన ఇట్ ఈస్ ఫైటింగ్ ఇండైరెక్ట్ వార్. అది యుద్ధానికి రావట్లేదు, దీన్ని పంపిస్తుంది యుద్ధానికి. ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందండి, వెపనరీ ఇస్తుంది, అన్నీ చేస్తుంది, అది కంపల్సరీ జరుగుతుందండి. అయితే ఇప్పుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ చూడండి, ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దట్ మీన్స్ హీఈస్ విత్ అస్. ఫ్రాన్స్, బ్రిటన్ స్టేట్మెంట్స్ చూడండి, ఈ విషయంలో భారతదేశం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము వాళ్ళ వెన్నంటే ఉంటాము. దే హ్యావ్ గివెన్. ఉక్రెయిన్ టోల్డ్ వీఆర్ విత్ ఇండియా. ఇజ్రాయెల్ దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. అండ్ ఈవెన్ రష్యా ఆల్సో టోల్డ్, వాళ్ళు కూడా మనకి మద్దతు ప్రకటించారండి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశానికి ఉగ్రవాదం మీద పోరాడడం కోసం, ఇప్పుడు పాకిస్తాన్ మీద పోరాడడం కోసం ఈ మద్దతు లభించడం లేదు. ఉగ్రవాదం అనేటువంటిది కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఈరోజు అమెరికా ఫేస్ చేస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈ యొక్క సమస్యను ఫేస్ చేస్తున్నాయి. ఈ రోజు గనక భారతదేశానికి గనక వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే అదే సమస్య వాళ్ళకి ఎదురవుతుంది. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్, అసిం మునీర్ యొక్క స్టేట్మెంట్ చాలా సూయిసైడ్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇది కేవలం ఇది జరిగిందంటే అసిం మునీర్ వల్లనే జరిగింది. అసిం మునీర్ వల్ల కారణం ఏమిటి అంటే he has made a blunder of his life. ఇది ఓపెన్ అయిపోయాడండి, ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. అండ్ మనకు కూడా సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత సాలిడ్గా రియాక్ట్ అవ్వడం. గతంలో ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు మోడీ గారు. గోద్రా సంఘటన జరిగినప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, పుల్వామా సంఘటన జరిగినప్పుడు కానీ,
ఎప్పుడు కూడా హీ నెవర్ ఓపెన్డ్ హిజ్ మౌత్ అండ్ మేడ్ ఏ స్టేట్మెంట్. ఒక దేశ ప్రధాని, అందులోనూ బీహార్లో హిందీ అర్థం చేసుకునేటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అది ఆ బీహార్ ప్రజలను ఉద్దేశించి ఇంగ్లీష్లో మాట్లాడలేదు, వాళ్ళకి హిందీ సరిపోతుందండి. పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వాలంటే హిందీ సరిపోతుంది. కానీ ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేశాడు ఆయన, వేరెవర్ దీస్ టెర్రరిస్ట్ పీపుల్ ఆర్ దేర్, వి గో ఆఫ్టర్ దెమ్ అండ్ వి కిల్ దెమ్. ప్రపంచంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఇజ్రాయెల్ ఇచ్చిందండి. మొసాద్ దళాలని, మొసాద్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్, ఆ విధంగా ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని ఆ విధంగా చంపిందండి, వెతికి 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 చంపిందండి. సిమిలర్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ అండి. సో ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ గనక బ్యాకప్ అయిందా, పరుగు పోతుందండి భారతదేశం. అండ్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ యూ విల్ నెవర్ డూ దట్ మిస్టేక్. అంటే హీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది కాదండి, ఈ సంఘటన జరగముందు కాదు, పాకిస్తాన్ ఒక తప్పు స్టెప్ అయ్యి తర్వాత నా తడాకా చూపిస్తాను, ప్లాన్ ముందే రెడీ అయిపోయింది. వాళ్ళు అవతల వాడు తప్పు చేసినప్పుడు కదా మనం చేసింది, ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకోవడం వలన అందుకే అంత ఫాస్ట్గా డెసిషన్స్, స్టేట్మెంట్స్ చాలా ఫాస్ట్గా వచ్చినాయండి. ఆ యొక్క పర్యటన రద్దు చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లో ఇమీడియట్గా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే అఖిల పక్ష మీటింగ్స్కి పిలుస్తున్నారండి. అంటే ఇవన్నీ కూడా యుద్ధానికి రెడీ అవుతున్నటువంటి కొన్ని ఇండికేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ జవాన్ల యొక్క లీవ్ రద్దు అయిపోయింది. అవును. అండ్ దాంతోపాటు అరేబియా సముద్రం పైన రిహార్సల్స్, ఇండియన్ నేవీ కొన్ని మిజైల్స్ ని ఫైర్ చేసిందండి. ఇట్స్ ఏ వార్నింగ్. ఆ రేంజ్ చూపించి చూడండి, వీ కెన్ అటాక్. ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఇండికేషన్స్ అండి. ఓకే, అవి రిహార్సల్స్ కావైతే ఈ టైంలో చేయడం అంటే అది రిహార్సల్ కాదండి, అది ఖచ్చితంగా వార్నింగే. వాళ్ళు సిద్ధంగా ఉంచారు, గోరీని సిద్ధంగా ఉంచారు, మిజైల్స్ ని ఇవన్నీ వాళ్ళు సిద్ధంగా ఉంచారు, మనం సిద్ధంగా. ఈ రోజు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఆయన జమ్మూ కాశ్మీర్లో ఉద్ధంపూర్, శ్రీనగర్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తున్నారు. ఆయన అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు, డైరెక్షన్స్ ఇస్తున్నారు. సో ఆల్ దీస్ ఆర్ ఇండికేషన్స్. అయితే ఇంకా 2 ప్రధానమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయండి. అప్పుడు ఖచ్చితంగా వార్ వస్తుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా లాస్ట్ టైం బాలాకోట్ టైంలో జరిగింది. పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కూడా మనం ఈవెన్ స్ట్రైకింగ్ ఫోర్స్ని మనం పాకిస్తాన్ వైపు పంపించడం అనేటువంటి జరిగింది. తర్వాత అమెరికా యొక్క జోక్యంతో ఆ శాటిలైట్లో విజువల్స్లో కనిపించింది మన ఫోర్సెస్ అన్నీ కూడా ముందుకు అడ్వాన్స్ అవ్వడం. అమెరికా చెప్పింది ప్లీజ్ టేక్ యువర్ ఫోర్సెస్ బ్యాక్ అని. అందుకు ఆ టైంలో యుద్ధం ఆగిందండి. బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే చెప్పి ఇంకైనా హెల్ప్ కావాలని అడిగేటువంటి పరిస్థితి అండి అమెరికా. కాబట్టి ఈసారి యుద్ధం ఆగదండి. ఒకవేళ డిసైడ్ అయితే కనుక వాళ్ళు కనుక ఇన్వైట్ చేస్తే, ఇప్పుడు యుద్ధానికి వచ్చేటువంటి పరిస్థితులు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు నీళ్ళు ఆపడం అంటే యుద్ధాన్ని డిక్లేర్ చేసినట్టే అంటున్నారు వాళ్ళు. పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు, అది సైలెంట్గా కూర్చున్నా నాశనం అయిపోతుంది, యుద్ధానికి వచ్చినా నాశనం అయిపోతుందండి. దెర్ ఇస్ నో, ఇప్పుడు జరగవలసిన లాస్, ఇప్పుడు యుద్ధానికి రాకుండా సైలెంట్గా ఉన్నారా వాళ్ళకి ఎకనామికల్గా ఇంపాక్ట్ పడుతుంది, యుద్ధానికి వచ్చారా సర్వనాశనమే. అసలుకి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పటివరకు మనం పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, యుద్ధం జరిగితే ఇండియా పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మాట్లాడుకున్నాం. కానీ జవాన్ల పరిస్థితి ఏంటి? జవాన్ ఫస్ట్ వాళ్ళకి లీవ్ రద్దు అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ 2 years దే ఆర్ ఎంగేజ్డ్ ఆన్ బార్డర్ టైట్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఈ సీజ్ ఫైర్లో నిరంతరం ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. మనకి రెగ్యులర్గా ఈ కోఫెన్ బాక్సెస్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. దేర్ లైఫ్ ఈజ్ టోటల్లీ మోర్ హార్డ్ అండ్ అది డెఫినెట్గా. అండ్ మీకు పార్లమెంట్ మీద అటాక్ జరిగిన తర్వాత మేము బంకర్లో పాకిస్తాన్ బోర్డర్లో 2 సంవత్సరాలు ఉండిపోయామండి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మాకు 1 year వరకు లీవ్స్ లేవు. 1 year వరకు ఆఫ్టర్ 6 months నుంచి స్టార్ట్ అయినాయి నెమ్మదిగా. ఓకే, సిచ్యువేషన్ కొంచెం ఈజీ అయింది అని తెలిసిన తర్వాత 6 months to 1 year చాలా చోట్ల లీవ్స్ అనేటువంటి రద్దు అయిపోయినాయి, అఫీషియల్గా కదండి, అన్అఫీషియల్గా కూడా. సో ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఆ పార్లమెంట్ అటాక్ టైంలో వీ హ్యావ్ సీన్ దట్ ఆపరేషన్ పరాక్రమ్ టైంలో చూసాము. సో లైఫ్ విల్ బి వెరీ డిఫికల్ట్, ఆపరేషనల్ కండిషన్స్లోకి వెళ్ళిపోతామండి అందరం కూడా. సో ఏ సమయంలో అయినా సరే యుద్ధానికి రిలేటెడ్. అండ్ దేర్ ఆర్ 2 more ఇండికేషన్స్ ఫర్ వార్. మైన్స్ ఇంకా పెట్టలేదు, మైన్స్ పెట్టడం
అలాగే మన పాకిస్తానీ హై కమిషన్లో ఉన్నటువంటి రాయబారిని వెనక్కి పిలిపించుకోవడం ఇంకా జరగలేదు. ఇవన్నీ ఇండికేషన్స్ అండి, యుద్ధానికి ఇండికేషన్స్. అంటే నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎస్కలేట్ కాలేదు, ప్రిపరేషన్లో ఉన్నాం, మాటల యుద్ధం జరుగుతుంది, డిప్లొమాటిక్ వార్ఫేర్ జరుగుతుంది, సన్నద్ధత జరుగుతుంది అంతా కూడా. సో దేర్ విల్ బి సమ్ ఫైనల్ ఇండికేషన్స్ అండ్ విచ్ ఐ కెనాట్ డిస్కస్ హియర్. బట్ ఆ ఇండికేషన్స్ వచ్చిన తర్వాత యుద్ధం డెఫినెట్గా వస్తుందండి. ఆ సిచ్యువేషన్ వరకు పాకిస్తాన్ కూడా, వాళ్ళకు కూడా విజనరీస్ ఉన్నారుగా, వాళ్ళకు కూడా కాస్త తెలివితేటలు ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా వాళ్ళ మూలాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయో నోబడీ గెస్ అనే సందర్భాల్లో కూడా హైదరాబాదీలు కూడా ఇంకా ఒక భయంలోనే ఉన్నారు కొంతమంది వరకు చూసుకుంటే. ఎందుకంటే గతంలో పేలుళ్ళు మనం చూసాం, గోకుల్ చాట్ కావచ్చు, లూమిని పార్క్ కావచ్చు. నిజంగా పాకిస్తాన్ టు వర్సెస్ మనకి కేవలం ఇండియాతో ఉంటుందా, లేదంటే మళ్ళీ ఇక్కడ కూడా అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారనే భయంలో కూడా ఉన్నారు. చేస్తారండి. అందు గురించి ఏమంటున్నాం అంటే, మనం చేస్తున్నటువంటి యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, మనం చేస్తున్నటువంటి యుద్ధం ఉగ్రవాదం మీద. అందుకే ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా ఉన్నాయండి. ఉగ్రవాదాన్ని మనం పూర్తిగా దీన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు నాశనం చేసి అవసరమైతే దాన్ని కూడా వెనక్కి తీసుకురావడం వరకు చాలా కరెక్ట్ ప్లాన్ అండి, అది చాలా కరెక్ట్ ప్లాన్ అది. సో ఆ విధంగా సరే, ఎనీహౌ డెసిషన్స్ విల్ బి టేకెన్ బై ది క్యాబినెట్ సెక్రటరీ, అక్కడ తీసుకుంటారు క్యాబినెట్ మీటింగ్లో, అన్నీ కూడా జరుగుతాయండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది భారతదేశానికి చాలా అనుకూలంగా జరిగినటువంటి సంఘటన. వాళ్ళు అనుకుంటున్నారు భారతదేశం యొక్క పరువు తీసాము, ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించామని. లేదు, వాళ్ళు ఒక అవకాశాన్ని ఇచ్చారు మనకి. సో యుద్ధం జరిగితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని పక్కన పెడితే, దీన్ని ఒక అవకాశంగా తీసుకుని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది వెనక్కి తీసుకురావాలి. ఐ థింక్ మేబీ దట్ మై బి ద ఎజెండా ఆల్సో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మనం ఊహించడమే. బట్ సర్టెన్ థింగ్స్ వీ డోంట్ నో. ఇట్స్ అ టాప్ సీక్రెట్ డెసిషన్స్ జరుగుతుందండి. జరిగినప్పుడు స్ట్రాటజిక్గా టాక్టికల్గా వాళ్ళు చేయవలసినవి వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సర్వీస్ ఉండే ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోవడానికి అండ్ దాంతోపాటు అక్కడ ఉండే పరిస్థితుల గురించి ఒక మంచి డిస్కషన్ ఇవాళ మాతో జరిగినది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.